నమస్తే అన్న, మీ పేరు ఏం పేరు? నా పేరు కొత్తపల్లి రాజుగౌడ అండి. మీరేం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తున్నా అండి. అన్న రాజుగూడనా? మీరు చూస్తున్నారు ఇక్కడ ఆ, ఎన్నికల హడావిడి, ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు టీఆర్ఎస్. ఏంటన్న మరి ఏంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ సార్ గెలిపేవారు? ఎన్నికల హడావిడి ఎన్నికల హడావిడి ఉన్నది కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అంటే మచ్చలేని నాయకుడు. కిషన్ రెడ్డి గారు ఆఫీస్ బాయ్ నుండి ఒక ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యే తర్వాత ఎంపీ అయినాడు. ఎంపీ అయ్యి 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ కూడా ఇప్పుడు ఎంపీకి పోటీ చేస్తున్నాడు. ఆయన మళ్ళీ ఏ పార్టీలోకి పోయేటాడు కాదు. మిగతా పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇంకో కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన క్యాండిడేట్ ఉన్నాడు, దానం నాగేందర్ ఉన్నాడు. ఆయన ఈరోజు గెలిచిన తర్వాత మళ్ళీ ఏ పార్టీలోకి పోతాడో మాకే తెలియదు. ఇప్పుడు పద్మారావు గారు ఉన్నారు, ఆయన టీఆర్ఎస్ క్యాండిడేట్. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఆల్రెడీ. మళ్ళీ వాళ్ళ దాంట్లో క్యాండిడేట్ లేక వాళ్ళు మళ్ళీ వాళ్ళకి సీట్ ఇచ్చినారు. అట్లా ఏంటంటే లేడు కాబట్టి ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు మాకు బీఆర్ఎస్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా కూడా లేనట్టే. ఎన్నో పథకాలు చెప్పినారు, 6 పథకాలు చెప్పారు, ఒక పథకం లేదు. ఫ్రీ బస్ అడిగారు, ఫ్రీ బస్ ఎవరు అడిగినారు? ఫ్రీ బస్ ఒకటి ఇచ్చుకున్నారు. ఈ మిగతా ఏ పథకాలు అమలు చేయలేదు. కాబట్టి వాళ్ళు మాత్రం జీరో. సో మరి బీజేపీ మరి మీరు అనుకున్నట్టుగా అభివృద్ధి పదంలో కావచ్చు, దేశాన్ని ఒక రేంజ్లో నిలబెట్టే విషయంలో కావచ్చు ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ నిజంగానే మరి ఈరోజు మోదీ గారు గెలిచే అవకాశం ఉందా సెంట్రల్లో? మోడీ గారు అబ్కి బార్ 400 పార్, 100% 400 పార్. అబ్కి బార్ మోడీ సర్కార్. మోడీ గారు వచ్చి ఇప్పుడు 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కావస్తున్నది. అంతకుముందు 50 ఏళ్ళు 70 ఏళ్ళు పరిపాలించినారు. ఏం చేసినారు? ఈ 10 సంవత్సరాల నుండి మోడీ గారు పరిపాలించిన తర్వాత ప్రపంచ దేశాలు ఆయన గురించి ఎదురు చూస్తున్నాయి. ఏదంటే ఈరోజు మన ఇండియా నంబర్ 1 స్టేజ్కి వస్తున్నది. ఎవరి వల్ల? మోడీ 18 గంటలు కష్టపడుతున్నాడు భారతదేశానికి. 18 గంటలు కష్టపడుతున్నాడు. మనము మోడీ గారిని చూసి ఓటేస్తాం మేము. కిషన్ రెడ్డి గారు 100% హీరో. ఆయన చేస్తాడు పనులు, కానీ చెప్పుకోడు. పబ్లిసిటీ చెప్పుకోవడం వల్ల ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. ఆయన చేసే పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్ కానీ, ఎల్లమ్మ టెంపుల్కి మనం 4.5 కోట్లు ఇప్పించినాడు. ఎల్లమ్మ రైల్వే స్టేషన్ అది చేసినాడు, రోడ్లకి చేపిస్తున్నాడు. కేంద్రం నుండి బడ్జెట్ తీసుకొస్తున్నాడు, తీసుకొచ్చి కేంద్రం బడ్జెట్ వాడుతున్నాడు. గెలుపు 100%. లాస్ట్ టైం 70,000 వచ్చింది. ఇప్పుడు డబల్ వస్తుంది. 100% డబల్ వస్తుంది.